అవుతుంది కాబట్టి వినండి, సమయం ఆసనం అవుతుంది కాబట్టి ఎవరు నమ్ముతారన్నది ఇంకొక 2 నెలలు వెయిట్ చేస్తే ఒక క్లారిటీ వచ్చేస్తారు. శాంతిప్రసాద్ గారు మీ ఆశాభావం ఏంటి? శాంతిప్రసాద్ గారు మీ ఆశాభావం ఏంటి? ఇప్పటికన్నా మనసు విప్పుతారా? ఇంకా మీకు కొద్ది టైం ఉంది, సంక్రాంతి సంవత్సరం తర్వాత మీకు అన్ని వివరాలు వస్తాయి. కానీ మా సోదరు మోహన్ రెడ్డి ఒకటే చెప్పదలుచుకున్నా, ఏడుపుతో పుట్టి ఏడుపుతో ఏడుపే జీవితంగా బతుకుతూ ఏడుపు మొహంతో ఉన్న నాయకులు చివరికి ఏడుపుతో 2024లో ముగిస్తుంది వారి చరిత్ర అని చెప్పదలుచుకున్నాం. మీరు కామెడీతో కామెడీతోనే పోతుంది. మీరు కామెడీగానే ఉంటారు అంతే. మీరు కామెడీగానే ఉంటారన్నా. మీరు ఆ రోజు చూడాల్సిందబ్బా, మీది కామెడీతో వచ్చింది. సినిమాలో బ్రహ్మానందం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మేము పాత్ర రాజకీయాల్లో. కేసీఆర్ కూతురు చెప్పింది, కేసీఆర్ కూతురు కవిత చెప్పింది. సినిమా జరిగేటప్పుడు బ్రహ్మానందం వచ్చే ఎట్లుంటుందో ఆ విధంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. సేమ్ అదే పొజిషన్ లో మీకు జరుగుతుంది. మిమ్మల్ని బ్రహ్మానందం ఏ విధంగా సినిమాలో కామెడీ చేస్తారో ఆ విధమైన కామెడీ మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు సినిమాగా వచ్చి ఎలక్షన్ టైంలో వచ్చి ధర్నాలు చేస్తా, రాష్ట్రాలు చేస్తా, నేను వారాహి చేస్తా అని చెప్పి వారాహి యాత్ర కూడా చేయలేకుండా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర, 3వ యాత్ర, 4వ యాత్ర అన్నారు. ఆ యాత్రలన్నీ ఫెయిల్ అయిన తర్వాత ఇద్దరు కలిసి ప్రోగ్రామ్ పెడతామన్నారు. కలిసి ప్రోగ్రామ్ పెట్టారు. మీరు పూర్తి సూపర్ రాష్ట్రంలో మిమ్మల్ని ఎట్లా భావిస్తారు ప్రజలు? ఈ రాష్ట్రానికి నాయకులు కాదని భావించినారు కాబట్టి మీకు వాళ్ళకి 23 ఇచ్చారు. 23 సీట్లు కూడా రావు. ప్రతిపక్షంలో పరిస్థితి 2024లో ఉండదు. చూద్దాం. ఈ రోజు మొదటి సభే కదా, మీరు అంత ఆవేశపడవలసిన అవసరం లేదు. ఇంకా చాలా సభలు ఉన్నాయి, నోటిఫికేషన్ రావాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అయితే అంత ఈజీగా అయితే వదలరు అధికారాన్ని. ఓకే, మీ ఆలోచనలు మీకుంటే ఆయన ఆలోచనలు ఆయనకి ఉంటాయి. మరి చూద్దాం ఈ సమరంలో